అని ఇట్లు పలుకుచున్న ముమ్మూర్తుల ముదుగవేల్పు తీయని నెయ్యంబు పలుకులు చెరకు రసంపు సోనలు వీణుల తెరువులంజొచ్చి లోను బయలు నిండి రెప్పల కప్పు దప్పంద్రోచికొని కనుగవ కొలంకల అలుగులు వెడలిన చందంబున సంతసంబునన్ కన్నీరు మున్నీరై పరవా ఉరః పలకంబునన్ పొలకంబులు కొలకంబులయ్యి తిలకంబులొత్తా కేలుముగక్షి నెక్కొన్న వేడికొన్ త్రొక్కుడు వడచు చిక్కని చిత్తంబుల చక్కని మాటలు రక్కసల రేడు ఇట్లనియే అని ఇట్లు పలుకుచున్న భగవంతుని మధురమైన మరియు స్నేహపూరితమైన పలుకులు చెరుకు రసపు జల్లుల వలె చెవులలో ప్రవేశించాయి. లోపల బయట నిండి రెప్పలను తొలగత్రోసుకుంటూ కను కొలకల నుండి సంతోషంతో కన్నీరు మున్నీరుగా వస్తోంది. రొమ్ము అంతా పులకాంకరములతో నిండిపోయింది. చేతులు జోడించి మనస్సును చిక్కపట్టుకొని మధురమైన మాటలతో బలిచక్రవర్తి ఇట్లా అన్నాడు. ఎన్నడు లోకపాలకులని కృప చూడని నీవు, ఎన్నడు లోకపాలకులన్ ఈ కృప చూడని నీవు, నేడు నన్నున్నతించేసి నా బ్రతుకున్ ఓజయున్ ఆనతినిచ్చి కాచితివి. ఈ మన్ననలు ఈ దయారసము మాటలు పెద్దరికంబు చాలదే, పన్నగ తల్ప నిన్నెరిగి పట్టిన ఆపద కల్గ నేర్చునే. ఓ పన్నగశయనా, దిక్పాలకులపైన సైతము నీవు ఇంత దయను చూపలేదు. నేడు నీవు నన్ను ఎంతగానో ఉన్నతుణ్ణి చేసి నాపై కరుణ చూపించావు. నీవు చూపిన ఈ మన్నన, ఈ కరుణ, ఈ దయారసం నాకు చాలు. ఇంతకు మించి ఇంకేమి కావాలి? నిన్ను గుర్తిరిగి ఆశ్రయించిన వారికి ఎన్నడూ ఆపదలు కలుగవు అని పలికి హరికి నమస్కరించి బ్రహ్మకున్ ప్రణామంబు చేసి ఇందుధరునకు వందనంబాచరించి బంధ విముక్తుండై తన వారలతో చేరుకొని బలి సుతలమ్మున కుంచనియే. అంత హరి కృపావశంబునన్ కృతార్థుండై కులోద్ధారకుండైన మనుమనిన్గని సంతోషించి ప్రహ్లాదుండు భగవంతునకిట్లనియే అని పలికి హరికి నమస్కరించి బ్రహ్మకు ప్రణామం చేసి శివునికి వందనం చేసి బంధ విముక్తుడై తన వారితో కూడి బలి సుతలలోకానికి వెళ్ళాడు. ఈ విధంగా హరి దయచేత కృతార్థుడైన కులోద్ధారకుణ్ణి చూసి ప్రహ్లాదుడు సంతోషించాడు. ప్రహ్లాదుడు భగవంతునితో ఈ విధంగా అంటున్నాడు. చతురాననుడు నీ ప్రసాదంబుగానడు, చతురాననుడు నీ ప్రసాదంబుగానడు, శర్వుడీ లక్ష్ముల జాడన్ పొందడు, అన్యులకెక్కడిది అసురులకును మాకు బ్రహ్మాది పూజిత పదుడవైన దుర్లభుండవు నీవు, దుర్గపాలుడవైతి పద్మజాదులు భవత్పాద పద్మమకరంద సేవన మహిమన్ ఐశ్వర్యంబులందిరి, కాక మేమల్పమతులము అధిక దుర్యోనులము కుత్సితాత్మకులము, నీ కృపాదృష్టి మార్గంబు నెలవు సేరన్ ఏమి తపమాచరించితిమి ఎన్నగలమే, మమ్ముగాచుట చిత్రంబు మంగళాత్మ. ఓ మంగళస్వరూప, బ్రహ్మదేవుడు ఇంతగా నీ అనుగ్రహాన్ని పొందలేదు, శివుడు కూడా ఇంతగా ఆదరాభిమానాలు పొందలేదు. ఇంకా ఇతరులెంత? బ్రహ్మాదుల చేత నీవు పూజింపబడిన వాడవు. నీ దరి చేరడానికి ఎవరికీ సాధ్యం కాదు. ఇటువంటి నీవు మా రాక్షసులకు దుర్గరక్షకుడవైనావు. నీ పాదపద్మాల మకరందాన్ని సేవించిన మహిమ వల్ల బ్రహ్మాదులు ఐశ్వర్యాన్ని పొందారు. కానీ మేము చాలా అల్పులము, నీచ జన్మ కలవారము. ఏమి తపస్సు చేయడం వల్ల మాపై నీ కరుణాకటాక్షం కురిసిందో ఊహించలేము. నీవు మమ్మల్ని కాపాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.